గనుల వేలం ప్రక్రియను ప్రారంభించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఇప్పటి వరకు లైవ్ ద్వారా చూసాం. ఇక సింగరేణిని ప్రైవేటు పరం చేసిందే మాజీ సీఎం కేసీఆర్ అంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. సింగరేణికి కేసీఆర్ కుటుంబం ఏటీఎంలా మార్చుకుందన్నారు. కల్వకుంట్ల ఫ్యామిలీ కాంట్రాక్టర్ల కోసం సింగరేణి గనులను వాడుకున్నారని మండిపడ్డారు. కార్మికులకు న్యాయం చేయాలని తపన కాంగ్రెస్ కు ఉంటే సింగరేణిపై సీబీఐ విచారణ వేయాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి 51% వాటా ఉంది, కేంద్ర ప్రభుత్వానికి 49% వాటా ఉంది. అధిక వాటా రాష్ట్ర ప్రభుత్వం ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా ప్రైవేటీకరణ చేస్తుంది? కానీ కావాలనే తప్పుడు ప్రచారం. అప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి అప్పుడు కేసీఆర్ గారు ఇలా దాదాపు 30,000 మంది కార్మికులు తొలగించారు. కాంట్రాక్ట్ అనే పదం ఉండని అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి పూర్తిగా కాంట్రాక్ట్ మైండ్ చేశారు. అవుట్ సోర్సింగ్ వాళ్ళు పెట్టి చేస్తున్నారు. ఇవాళ పూర్తిగా సింగరేణి ప్రైవేట్ వ్యక్తులకు అప్పైపోయిందే కేసీఆర్. ఆయన కుటుంబ లాభం పొందాలి, కాంట్రాక్టర్ లాభం పొందాలి, కమిషన్ దుబ్బాలి. మంచి ఆలోచన మీకు ఉంటే గతంలో కేసీఆర్ ప్రభుత్వం చేసినటువంటి అవినీతి మీద మీరు సిబిఐ విచారణ కోరండి.